సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతుకున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతుకున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. జీవ జలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానము నీ పాడనా, ఉత్సాహగానము నీ పాడనా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణ నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన నామానికి స్తోత్రం చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడ, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడవయ్యా, జీవాధిపతి నా తండ్రి, ఇదిగోనైనా రాజులకి రాజైన మా ప్రభువా, మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము. ఏమిచ్చి మీ రుణము తీర్చగలము నా తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, మా ప్రభువు నా తండ్రి, మా కన్న తండ్రివి నాయనా, మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ సన్నిధి కోరుకుంటున్నాము. మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీరే మాట్లాడి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన ఆదరించండి, కనికరించండి. వారి అవసరతలు మీ నామంలో తీర్చండి. ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛలు నెరవేర్చమని, ఇదిగోనైనా మీ మహిమ ప్రభావముతో తాకమని, మీ సన్నిధి కాంతి వెలుగుతో నింపమని ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని దయచేయమని యేసన శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మన కొరకు అనేకము ఆయన అనుగ్రహించి ఉన్నాడండి. సర్వ సృష్టిని
ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మన కొరకే ఆయన సృజించి ఉన్నాడు. మనమందరము ఇంకా కూడా పుట్టింపక మునపే మన కొరకు భూమిని, ఆకాశాన్ని, భూమిపైన ఆకాశం మీద నివసించు ప్రతి ఒక్క జీవరాశులనేమి, మన అవసరతలకు కావలసిన సమస్తాన్ని దేవుడు సృష్టించి తన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్న మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన ఇంతే అనుగ్రహించాడంటే కాదండి, ఇవి భౌతికంగా మనం తెలుసుకున్న వాటిని ఇంక కూడా మన దేవుడు మన కొరకు ఏమేమి ఇచ్చాడు అని చూస్తే యెషయా గ్రంథము 9:6 వచనమండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్. హల్లెలూయా. ఈ సమస్తాన్ని కూడా మాత్రమే కాదు, ఆయన కుమారుణ్ణి కూడా మన కొరకు అనుగ్రహించిన గొప్ప తండ్రి. ఏ ఒక్కరు కూడా తన బిడ్డని, అంటే అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము బలియాగంగా తన బిడ్డని తీసుకొచ్చినట్టుగా తన కుమారుణ్ణి నిజముగానే మన నిమిత్తము ఆయన ధారపోసుకున్నాడండి. ఆయన అప్పగించుకున్నాడు మన నిమిత్తము, కేవలము మన నిమిత్తము. తండ్రికి ఇష్టమాయను, అతన్ని నలగొట్టుట తండ్రికి ఇష్టమాయను. ఎందుకని? మనం నలగొట్టబడాల్సిన సమయానికి మన నిమిత్తము తన కుమారుని పైన నిందబెట్టి ఆయన్ని నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది. ఎందుకంటే ఆ పాప భారము తీసివేయబడాలి. తిరిగి తనకు దూరమైనటువంటి బిడ్డలుగా మనమందరము ఆయనకి సమీపంగా ఉండాలని ఎంతో ఇష్టపడుతున్న తండ్రి తన ఏకైక కుమారుణ్ణి, తన ప్రియ కుమారుణ్ణి, తన అతి విలువైనటువంటి అమూల్యమైన పరిశుద్ధుడైనటువంటి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవాతి దేవునికి, మన తండ్రి అయిన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నిత్యము మన ద్వారా, మన కుటుంబాల ద్వారా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. రోమపత్రిక 5:5 చూద్దామండి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్లో సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ తర్వాతగా మనకు ఏం అప్పగించాడు దేవుడు? మన నిరీక్షణ సిగ్గుపరచబడేది కాదు. మనం ఏదైతే నమ్ముతున్నామో అదంతా సత్యము అని మనం ఎరిగి ఉంటే చాలండి. మన కొరకు పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించిన తండ్రి యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడండి. తనకున్న సమస్తాన్ని అనుగ్రహించిన మన తండ్రి ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడండి. మనమంటే ఎంత ఇష్టమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయలేదు, తన ఆత్మను అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల ఆయన గద్దింపకంట ధారాళముగా దయచేవాడు. పరిశుద్ధాత్మను అడిగిన ఎడల ఆయన తప్పక దయచేవాడు. ఏమి కావాలని అడిగినా సరే ఆ బిడ్డ యొక్క కోరిక, ఆశ తీర్చడానికి తండ్రి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి. కానీ ఆయనకు ఒకే ఒక ఆశ, తన పిల్లలందరూ తన స్వరూపంలో, తన రూపంలో, తన యొక్క పరిశుద్ధతలో, తన నీతిలో ఉంటూ తన యొద్దకు రావాలని ఇష్టపడుతున్నాడు.
కనుక పరిశుద్ధాత్మను అనుగ్రహించిన మన తండ్రికి మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పిల్లల ద్వారా, మన పిల్లల పిల్లల తరాల ద్వారా నిత్యము స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అంటే తన కుమారుని అనుగ్రహించినప్పుడు కుమారుడండి, ఆయన కూడా మనల్ని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి ఒక మాట చెప్పగానే కుమారుడు విధేయత చూపించాడు. కేవలము తండ్రి మాట వలన మాత్రమే కాదు, తను కూడా మనల్ని ప్రేమిస్తూ తన్ని ప్రేమగా మన కొరకు అప్పగించుకోవాలని ఆయన కూడా ఆశపడ్డాడండి. తన జీవితాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. తన జీవితాన్ని మన కొరకు త్యాగంగా వదిలివేసుకున్నాడు. ఇక్కడ ఏదో గొప్ప కార్యము అంటే ఎంతో ఉన్నతమైన వైభవముతో కూడినటువంటి ఒక పదవి లేదంటే ఒక స్థాయి ఇస్తున్న స్థలం కాదండి. అందరి పాప భారాన్ని, ఎంతో జుగుప్సాకరమైనటువంటి అవమాన భారాన్ని, నిందల భారాన్ని, అసహించుకునే స్థితిని, చీదరించుకునే స్థితిని, గాయపరచబడే స్థితిని అంగీకరిస్తూ తన బిడ్డల కొరకు తన యొక్క దేహాన్ని అప్పగించుకోవటానికి ఆయన సిద్ధపడ్డాడండి. ఏ ఒక్కరూ కూడా ఎంత ప్రేమించినా మన కొరకు ఇంత త్యాగం చేయలేరు. ఎందుకు అంటే ఆయన పాపం ఎరుగని వాడు, ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయనకి పాపం అంటే ఏంటో కూడా తెలియనటువంటి స్థితిలో, స్థాయిలో, స్థానంలో ఆయన జీవించినవాడు. అలాంటి దేవాతి దేవుడు మన కొరకు పాపముగా చేయబడ్డాడండి. మన పాపములు ఆయన మీద మోపబడెను, మన అతిక్రమములు ఆయన మీద మోపబడెను, మన యొక్క సమస్త పాప భారము ఆయన మీద మోపబడెను. కేవలం వింటున్నటువంటి మీది నాది మాత్రమే కాదండి, వినకుండా ఈ లోకంలో భూమి పుట్టినప్పటి నుండి అంతం వరకు ఎన్ని తరాలున్నాయో ప్రతి ఒక్క తరం యొక్క పాపాన్ని మోసినటువంటి ప్రభు అండి. ఆయనకే మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పిల్లల ద్వారా, మన పిల్లల పిల్లల తరాల ద్వారా మన ప్రభువునకు నిత్యము మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండం 16:15 చూద్దామండి. నిర్గమకాండం 16:15 16:15 ఇజ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేరి. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆకాశం నుండి తన ప్రజలకు మన్నాను తినటానికి ఆహారాన్ని ఆయన ఆకాశం నుండి పరలోక ఆహారం కుమ్మరించాడండి. అయితే మన కొరకు మన ప్రాణము, ఆయన ప్రాణం మన కొరకు పెట్టిన రీతిని బట్టి జీవాహారంగా తన కుమారుణ్ణి మన కొరకు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. మన్నా తిని వారు చనిపోయారు, కానీ ఇప్పుడు ఇస్తున్న ఆయన శరీరం అన్న జీవాహారాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటూ ఎవరైతే ఉన్నారో వారైతే ఇక్కడ చనిపోరని రాయబడి ఉందని.
ఎందుకంటే నిత్య జీవానికి వెళ్ళటానికి వారు సిద్ధపరచబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తననే ఆహారంగా మన కొరకు మార్చినటువంటి మన ప్రభువుని బట్టి మనము, మన కుటుంబాలు, మన పిల్లల పిల్లల తరాలు నిత్యము ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. చివరిగా 1 యోహాను 5:11 చూద్దామండి. 1 యోహాను పత్రిక 5:11. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడు. కాబట్టి 11 కాబట్టి మనము దేవుని కుమారునిగా మనం అంగీకరిస్తున్నట్లయితే మనము జీవము కలిగిన వారిగా ఉంటున్నాము. తన సాక్ష్యాన్ని మనకు నిత్య జీవము ద్వారా దయచేస్తున్నాడండి. మన దేవుడు జీవము కలిగిన వారిగా మనం ఉండుటకు ఆయన అంగీకరించిన వారిగా ఉంటున్నట్లయితే, మన ప్రభువుని మన తండ్రి మనకు అప్పగించాడని నమ్ముతున్నట్లయితే, ప్రభువు ఆయన మన కొరకు తాను అప్పగించుకున్నాడని నమ్ముతుంటున్నట్లయితే, మనమందరము నిత్య జీవము కలిగిన వారిగా మార్చబడుతున్నాము. ఆయన ఆహారంలో పాలు పంపులు తీసుకుంటున్నాము. ఆ పరిశుద్ధాత్మ అన్న అనుభవంలోనికి మనం వెళ్తున్నాం, పొందుకున్న అనుభవంలోనికి. కనుక ఇట్టి కృపని మనకు అనుగ్రహించిన దేవునికి స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. రోమా 15:15 మనము దేవుని చేత మనకు అనుగ్రహించిన కృపను బట్టి అని చూస్తామండి. అంటే ఆయన కృప ద్వారానే ఇవన్నీ పొందుకున్నామని మనం గ్రహించుకోవాలి. అంతేకాదు ఆయన మత్తయి సువార్త 13:11 కానీ మనం చూస్తే పరలోక రాజ్య మర్మాలు మనం తెలుసుకోవటానికి మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు. అంటే ఈ లోక సంబంధులుగా ఉంటున్న మనము పరలోక సంబంధమైన మర్మాలు ఎలా తెలుసుకోగలము? ఆత్మ ద్వారా మనకు వివరించబడుతున్నాయి, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాము. మన మనోనేత్రాలు తెరవబడి పరిశుద్ధాత్మ జ్ఞానము ఇచ్చుట ద్వారా మనమందరం ఎంతగానో దేవుని రాజ్యాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళటానికి సహాయపడుతున్న రీతిని బట్టి ఇన్ని రకాలుగా మనకు తెలియకుండా కనపడకుండా ఉన్న రీతిలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క ఈవిని బట్టి, మనల్ని పోషిస్తున్న రీతిని బట్టి, మనకు అనుగ్రహిస్తున్న మన ఆయుష్ను బట్టి, సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి, ప్రతి అవసరతను తీర్చుటను బట్టి, సమస్తాన్ని బట్టి దేవాతి దేవునికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నిత్యము మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పిల్లల ద్వారా, పిల్లల పిల్లల తరాల ద్వారా కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాకృప, కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయన. అవును తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి సమస్తాన్ని బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ నామాన్ని గణపరుచుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం, మీ నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ నామానికి ఎల్లప్పుడూ నా తండ్రి మా ద్వారా, మా కుటుంబాల ద్వారా, మా పిల్లల ద్వారా, మా తరాల ద్వారా నిత్యమునైనా కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యము దయచేయమని, మీ నామాన్ని గణపరుస్తూ ఉండేటువంటి స్వరాన్ని, నాలుకను, నోరును, పెదవులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా చేతులెత్తి నిత్యం మిమ్మల్ని గణపరుచుకోవాలయ్యా. ఇవనైనా మా దేహము మీ కొరకు దేవాలయముగా ఉండాలి నా ప్రభువా. మా హృదయము, మా మనస్సు ఎల్లప్పుడూ మీ కొరకు మేము నిలుపుకునే వారిగా ఉండాలి నా తండ్రి. మా గురి, మా గమ్యము, మా యొక్క మార్గము మీరై ఉండాలి నా ప్రభువా. మేము ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా, ఎక్కడ కూడా ఇదిగోనైనా సొమ్మసిల్లిపోకుండా నా తండ్రి, అలిసిపోకుండానైనా వెనుదిరిగిపోకుండా నా తండ్రి, పడిపోయే వారిగా కాకుండా నిత్యము మీ తోడు, మీ సహాయము, మీ ఆత్మ కాపుదల శక్తిని నింపి నడిపించి
బలపరిచి స్థిరపరిచి ఎలాంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యాధి బాధల చేత కానీ ఇదిగోనైనా వస్తున్నటువంటి నా తండ్రి వయస్సును బట్టి కానివ్వండి ఎక్కడ కూడా సొమ్మసిల్లిపోకుండానైనా ఆత్మ బలాన్ని దయచేసి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ కంచెలో భద్రపరిచి లేపి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి నైనా జ్ఞానం దయచేయండి, నడిపించండి. సమస్తాన్ని